చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. మెరుపు కలలు చంపి పోరేస్తాను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఒంట్లో రక్తం దారలై కారుతున్నా పెదవి విప్పలేదు. చూడండి ఎంతలా కొట్టారు. కానీ చివరికి ప్రాణాల మీదకి వచ్చేసరికి నోరు విప్పానమ్మా. నీ కాళ్ళు పట్టుకుని బతిమిలాడుతున్నాను, నన్ను క్షమించమ్మా. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఈ జాబు, ఈ ఊరు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఇంకెక్కడ కనిపించను. అయినా ఇప్పుడు నిన్ను చంపే మూడ్ లేదు. నా ఫోకస్ అంతా ఆ సంయుక్త ఫ్యామిలీ వాసు మీద ఉంది. ఇదే నీకు చివరి అవకాశం. మళ్ళీ ఇంకొకసారి కనిపిస్తే చంపి పారేస్తాను. పారిపోయి బ్రతికిపో. వెళ్ళు. సంయుక్త, మీ నాన్న ఫ్రాడ్ కాదు అని నిరూపించాలంటే మా నాన్న ఫ్రాడ్గా అందరి ముందు నిలబడాలి. అలా జరిగితే ఇన్ని సంవత్సరాలుగా నిర్మించుకున్న మా రాజకీయ కోట కూలిపోతుంది. అలా ఎప్పటికీ జరగనివ్వను. నువ్వు మీ నాన్న కోసం ఫైట్ చేస్తే నేను మా నాన్నని కాపాడుకోవడానికి ఫైట్ చేస్తా. మీ బావ వాసుతో మా అన్న రాహుల్ని జైలుకి పంపిస్తావా? మీ అక్కని మా అన్నకిచ్చి పెళ్లి చేసి నీ కుటుంబం మీద ఎలా పగ తీర్చుకుంటానో చూడు. అందుకే నాకంటూ ఒక బ్రహ్మాండమైన లైఫ్ ఉన్నా దాన్ని వదిలేసి నీ కంపెనీలో జాయిన్ అయ్యి మీ బామ్మకు కావాలని యాక్సిడెంట్ చేయించి కాపాడినట్టు నటించి మీ మధ్యకు చేరాను. నేననుకున్నట్టు మీ జీవితాలను నాశనం చేసే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను. అమ్మో, ఏంటిలా పడుకుండిపోయాను? ఎప్పటికీ చాలా ఆలస్యమైంది. సౌందర్య, ఎక్కడికి బయలుదేరావు? ఇంటికి సార్, ఇప్పటికే ఆలస్యమైంది కదా. ఈరోజు నిన్ను ఎక్కడికి పంపించను సౌందర్య. ఈరోజు రాత్రి నువ్వు నా దగ్గరే ఉండాలి. ఉండేలా చేస్తాను. సరే సార్, మరి నేను బయలుదేరుతాను. అయ్యో, ఎలా వెళ్తావు? చాలా లేట్ అయింది. మన కారు కూడా లేదు. నువ్వు అలసిపోయి పడుకున్నావని
నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు. ఇట్స్ ఓకే సార్, నేను క్యాబ్లో వెళ్తాను. నో 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 సౌందర్య, ఈ రాత్రిపూట క్యాబ్లో వెళ్ళడం సేఫ్ కాదు. పైగా నీలాంటి అందగత్తెలు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళకూడదు. చాలా డేంజర్. ఎవరెలా బిహేవ్ చేస్తారో తెలీదు. కానీ సార్, ఇప్పుడు ఇంటికి వెళ్ళకపోతే ఎలా సార్? అలా అంటావేంటి సౌందర్య? ఇది నీ ఇల్లే అనుకో. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో, ఉదయాన్నే వెళ్ళిపోదు గాని. ఏం ఆలోచిస్తున్నావు సౌందర్య? నా ఇంట్లో ఉండడానికి ఆలోచిస్తున్నావా? నువ్వు ఈ టైంలో బయటికి వెళ్ళడం కన్నా నా ఇంట్లో ఉండడం నీకు చాలా సేఫ్. అది కాదు సార్. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఈ రోజు రాత్రికి నువ్వు ఇక్కడే ఉంటున్నావు అంతే, దట్స్ ఆల్. మన ఇద్దరం కలిసి చక్కగా డిన్నర్ చేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేద్దాం. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈలోగా నువ్వు కూడా ఫ్రెష్ అవు. నీ కోసం కొత్త బట్టలు కూడా అక్కడ రెడీగా ఉన్నాయి. డోంట్ వరీ, ఓకే? నువ్విక్కడే ఉంటున్నావు, నాతో సరదాగా గడుపుతున్నావు, ఇది ఫిక్స్. నువ్వు ఎంతలా ఆలోచించినా ఈరోజు నా నుండి తప్పించుకోలేవు సౌందర్య. ఇంతవరకు రాలేదు. ధర్మతేజ చెప్పినా వినలేదు. ఎప్పుడో ఉదయం వెళ్ళిన సౌందర్య ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. పొద్దుని చెప్పినా వినకుండా వెళ్ళింది. బాను ఉంటే సౌందర్య గురించి చూసుకునేది. ఇప్పుడేమో తను లేదు. నా మాట సౌందర్య వినదు. సమయం వాసు. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? అది వాసు, అదేంటంటే చెప్పండి అత్తయ్య, ఏం జరిగింది? సౌందర్యక్క మార్నింగ్ వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఈ విషయం గురించా మీరెంత టెన్షన్ పడుతుంది? అది రోజు మన ఇంట్లో జరిగేదే కదా. లేటుగా రావడం ఆవిడకి అలవాటే కదా. ఈ రోజు అలా కాదురా, ఈ రోజు వాళ్లే వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళంటే? ఎవరత్తయ్య? అక్కనెవరు తీసుకెళ్లారు? ధర్మతేజ ఇంకొక వ్యక్తి వచ్చి ఏదో ట్రైనింగ్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. అత్తయ్య, ఏం జరిగిందో చెప్పండి. నమస్తే అమ్మా. సౌందర్య, ఇక ట్రైన్ చేయడం అంటే చాలా కష్టం. నీకు మా ఇంట్లో ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేద్దాం. అమ్మా సౌందర్య, సౌందర్య, అమ్మా ఆగమ్మా. అదమ్మా జరిగింది. మేమెంత చెప్పినా వినకుండా వాళ్లతో వెళ్ళింది. ట్రైనింగ్ అంటే
గంటో 2 గంటలో ఉంటుందనుకున్నాను. కానీ ఇంత రాత్రైనా సౌందర్య ఇంకా రాలేదు. ఫోన్ కూడా తీయడం లేదు. నాకెందుకో భయంగా ఉందమ్మా. నిన్ను మిస్ ఇండియా చేస్తాను. దానికి బదులుగా నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. నేను వెంటనే వెళ్ళాలి. వెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలి? ఆ ధర్మతేజ ఇంటికి వెళ్ళి అక్కను తీసుకుని రావాలి. ఏ ఆగు, నేను వస్తున్నానుండు. ఇద్దరం వెళ్దాం, సరేనా? సరే అమ్మా, మేము వెళ్ళి తీసుకొస్తాం. త్వరగా. ఎక్కువ త్వరగా. మీ నుంచి ఆడిటర్ని తప్పించి మా అన్నని మా నాన్నని కాపాడుకున్నాను. హ్మ్. ఇక ఇప్పుడు చూడాల్సింది మీ నాశనం వరకే. అది కూడా త్వరలోనే జరుగుతుంది. ఆహా, ఈరోజు చాలా బాగుంది. నేను అనుకున్న మధుర క్షణం ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. హా, ఈ పాటికి సౌందర్య అత్యంత సుందరంగా రెడీ అయి ఉంటుంది. యాహూ యా హా. ఏమైంది సౌందర్య? ఇంకా అలాగే కూర్చున్నావు? లేచి త్వరగా రెడీ అవు. చక్కటి భోజనం మన రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. కమాన్, లెట్స్ గో. ఏమైంది సౌందర్య? ఒంట్లో బాలేదా? నో సార్, నేను బానే ఉన్నాను. మరేంటి ప్రాబ్లం? కమాన్, వెళ్ళి రెడీ అయ్యిరా. నో సార్, నేను ఎలాగైనా ఇంటికి వెళ్తాను. ఏమైంది సౌందర్య? రేపు ఉదయాన్నే మామ్ వస్తుంది. సో నేను ఇంట్లో లేకపోతే చాలా కంగారు పడుతుంది. అందుకే వెళ్తాను సార్. మీ అమ్మగారు వచ్చేలోపు వెళ్ళిపోదులే. ఇంత రాత్రిపూట రిస్క్ ఎందుకు చెప్పు? పైగా మన కార్స్ కూడా ఏం లేవు. చా, పరిస్థితులన్నీ పగబట్టినట్టున్నాయి. వేధవా, కరెక్ట్ టైంకి కార్ తీసుకొచ్చాడు. సార్, కార్ కూడా వచ్చింది. నేను వెళ్ళొస్తాను సార్. కరెక్టే, కానీ నువ్వు ఈ టైంలో వెళ్ళడం... ఏం పర్వాలేదు సార్, మీరే చెప్పారుగా మన కార్ అయితే సేఫ్గా ఉంటుందని. పైగా మామ్ కూడా రేపు వస్తుంది. సో నేను వెళ్తాను సార్. మీరు చూపిస్తున్న కేర్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్. బాయ్ సార్, గుడ్ నైట్. సౌందర్య, సౌందర్య, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి,
బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టావురా ధర్మతేజ బోల్తా కొట్టావురా ధర్మతేజ. అక్క అక్క ఏ చూసావా మీ అక్క పొగరు? మనం కంగారుగా వస్తే తను మాత్రం ఎందుకు వచ్చారు అన్నట్టు వెళ్తుంది. అందుకే నేను చెప్పేది, ఎవరి విషయంలో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని. సరే మనం వెళ్దాం. రా. అక్కడేం గొడవ జరుగుతుందో ఏంటో వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. నాకు భయంగా ఉందత్తయ్య. మమ్మీ కూడా లేదు. సంయుక్తక్క చాలా కోపంగా వెళ్ళింది. ఇక్కడెందుకు వెయిట్ చేస్తున్నారు? అక్కడికి వెళ్ళండి, రోడ్ పైకి వెళ్ళండి. ఊరందరినీ పిలిచి ఈ విషయం చెప్పండి. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? నా మీద నిఘా పెట్టి స్పై చేస్తున్నారా? అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? స్పై అని ఎందుకు అనుకుంటున్నావక్క? స్పై కాకపోతే మరేంటి? ఎందుకు మీరు ధర్మతేజ్ సార్ ఇంటికి వచ్చారు? మీరు వచ్చిన విషయం ఆయనకి తెలిస్తే నా గురించి ఏమనుకుంటారు? అది కాదక్క, రాత్రిపూట అక్కడికి వెళ్ళావు, అమ్మ కూడా ఇంట్లో లేదు. ఇప్పటి వరకు ఇంటికి రాకపోయేసరికి కంగారు పడి మేము వచ్చాం. నీకేం కాకూడదనే కదా మా తాపత్రయం. అమ్మా, గొడవ పడకండి. మా అత్తయ్య గారికి తలనొప్పి అని పడుకున్నారు. తాను లేచిందంటే ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది. ఎవడికి కావాలి నీ తాపత్రయం? మీరు నా సేఫ్టీ గురించి వచ్చినట్టు లేదు, నన్ను అనుమానించి అవమానించాలని వచ్చినట్టుంది. అబ్బబ్బా, ఏంటి గోలా? ఈ విషయం ధర్మతేజ గారికి తెలిస్తే నా భవిష్యత్ ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? నీకు నాకు డబ్బులు ఇవ్వడం, సహాయం చేయడం చేత కాదు. ఓహో, అలా చేసే మనిషిని రెచ్చగొట్టి అవమానించి నాకు హెల్ప్ చేయకుండా చేసి నేను కలలు కంటున్నా మిస్ ఇండియాని నాకు దూరం చేయాలని చూస్తున్నారు. అదే కదా మీ ప్లాన్. అయ్యో, మేమంతా ఆలోచించలేదక్క. మేము కేవలం నిన్ను ప్రొటెక్ట్ చేయాలనే వచ్చాము. నన్ను కాపాడడానికి నేనేమి యుద్ధానికి పోలేదు. ఒక పెద్ద మనిషి ఇంటికి వెళ్ళాను. అతను నిన్ను వాళ్ళ కంపెనీలో మోడల్ అయినా ఎంత బాగా చూసుకుంటారో తెలుసా? బాగా తెలుసు. ఒక మగాడు ఒక ఆడదాని కోసం ఎందుకు ఇదంతా చేస్తాడు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పెంచిందా మీ అమ్మ? అత్తయ్య గారు, మీకు తలనొప్పి అన్నారు కదా, మీరు వెళ్ళి పడుకోండి. నాకు తలనొప్పి వచ్చేదే దీనివల్ల, వీళ్ళ అమ్మ వల్ల. ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా అర్థమవుతుందా? మధ్యలో మా మామ్ ఎందుకు తెస్తున్నారు? నాకు అంతా అర్థం అవుతుంది. మీ పెంపకం బాగుంటే మీరు బాగుండేవాళ్ళు. రక్త సంబంధాలే సొమ్ము సంబంధాలు.
అయినా ఈ రోజుల్లో ఎవరొచ్చి ఈవిడ గారి మీద కోట్లు ఖర్చు పెడుతున్నారంట. ఏమీ లాభం లేకుండా ఎందుకు ఖర్చు పెడతారు? అది మీకు చెప్పినా అర్థం కాదు. రేపు నేను మిస్ ఇండియా అవుతే వాళ్ళ కంపెనీ కదా పేరు, ప్రతిష్ట, గౌరవం. అదే ఆ పనికి నువ్వే ఎందుకని అడుగుతున్నాను. నువ్వేమన్నా అందంలో అప్సరస అనుకుంటున్నావా? తెలివిలో సరస్వతి అనుకుంటున్నావా? ఏంటి ఏంటి నేను అందగతను కదా, నేను అందగతను కదా. హా. ఏం మాట్లాడుతున్నా ముసల్దానా? హా? ఏయ్! రే వాసు ఆగరా. హలో జై, చెప్పు. ఆ రాహుల్ జైలు నుండి బెయిల్ మీద బయటకు వచ్చానంటరా. మినిస్టర్ బయటుండి గేమ్ ఇక్కడ ఆడుతున్నాడు. ఆడిటర్ని తప్పించడం, రాహుల్ జైలు నుంచి బయటికి రావడం, ఇదంతా చూస్తుంటే మన మీద చాలా గట్టిగా నిఘా పెట్టాడని అర్థమవుతుంది. ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.